నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. నీట్ పేపర్ లీక్ ఘటనలో తప్పు జరిగిందని కేంద్రం అంగీకరించింది. అందుకే వెంటనే రీ ఎగ్జామ్ నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ప్రతిపక్షాలు వీధుల్లో ఆందోళనలు చేయడం కంటే పార్లమెంటులో చర్చకు రావాలని సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు రాజకీయ ప్రేరేపితమని, దేశ వ్యతిరేక శక్తుల పరిస్థితులను అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపామని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ వేగవంతమవుతోందని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణలో గతంలో జరిగిన పేపర్ లీక్ ఘటనలను ప్రస్తావించారు. తెలంగాణలో జరిగిన ఘటనలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించి ముందుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరాలని వ్యాఖ్యానించారు. దీంతో నీట్ వివాదం ఇప్పుడు కేంద్ర ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ కొత్త చర్చకు దారితీసింది. నీట్ అక్రమాలపై దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ప్రత్యక్ష పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. కేంద్ర సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ పోరాటానికి దిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుని విద్యార్థులకు అండగా శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద జరిగే ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇక ప్రత్యక్ష పోరాటానికి దిగటం ద్వారా విద్యార్థుల పక్షాన నిలబడతామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఏం జరుగుతోంది అక్కడ? అంటే ఇప్పుడు సడన్ గా ఎందుకు బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చింది? గుడ్ మార్నింగ్ మాధవి. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్నాం, ధర్నా చౌక్ దగ్గర. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, ప్రజలు కావచ్చు, తర్వాత కొన్ని కుల సంఘాలు కావచ్చు, విద్యార్థులు, యువత, ప్రతిపక్షాలు అన్నీ కూడా ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటాయి. సో ఈరోజు కూడా బీఆర్ఎస్ ఒక మహా నిరసన కార్యక్రమానికి ఇందిరా పార్క్ వేదికగా చేసుకుంది. సో మనం చూస్తున్నాం, ఢిల్లీలో జరుగుతున్న ఏదైతే జంతర్ మంతర్ దగ్గర కావచ్చు, పార్లమెంట్ దగ్గర కావచ్చు ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో విద్యార్థులపై లాఠీ చార్జ్ కావచ్చు, విద్యార్థులపై పోలీసుల యొక్క కేసులు కావచ్చు, వాళ్ళ మీద దాడులు చేసి గాయాలు కావడము, వాళ్ళని అణగదొక్కారు అనే ఉద్దేశంతో, ఆ కారణంతో ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక మహా నిరసనకు అయితే పిలుపునిచ్చింది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. యాక్చువల్లీ నిన్న 50వ పుట్టినరోజు నుండి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కూడా కాస్త దూరంగా ఉండేది, లేదా నిన్న జరగాల్సి ఉండేది. అది ఈ రోజుకు వీళ్ళు వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే అన్ని ప్రతిపక్ష పార్టీలు మనం చూసాం. మొదటగా ఇది కాక్రోచ్ పార్టీతో ప్రారంభమైంది మే నెలలో. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు, హైదరాబాద్లో కూడా ఇదే ఇందిరా పార్క్ వద్ద మనకు లాస్ట్ మంత్ మనం చూసాం, అన్ని ఆందోళనలు కూడా జరిగాయి. ఆ తర్వాత ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన పట్టణాల్లో, నగరాల్లో ఈ యొక్క నిరసనకు పిలుపునిచ్చిన కాక్రోచ్ పార్టీ. దాని తర్వాత సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా వీళ్ళతో యాడ్ అయ్యాడు. ఆయన నిరసన కార్యక్రమం అమర నిరాహార దీక్ష చేశాడు. ఇది రాత్రి 26వ రోజు చేరుకుంది. నిన్న రాత్రి కేంద్ర మంత్రులు గడిచిన 4-5 రోజులుగా ఆయనతో చర్చలు జరిపి ఎట్టకేలకు ఆయన యొక్క నిరసన ఏదైతే ఉందో దీక్ష విరమింపజేశారు. సో అక్కడ దాంతోపాటు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలో దిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క కేంద్ర మంత్రి ఏదైతే పేపర్ లీకేజ్ ఉందో దీని మీద వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఈ కాక్రోచ్ పార్టీకి సోనం వాంగ్చుక్, అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యాడ్ అయింది. దాంతోపాటు రీసెంట్గా మనం చూసాం, నిన్న అంతా కూడా ఇండీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండీ కూటమి కూడా మొత్తం నిన్న అంతా కూడా వీళ్ళకు నివాళులు అర్పించడానికి, ఎవరైతే నీట్ పేపర్ లీకేజీలో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారో దేశవ్యాప్తంగా, వారికి నివాళులు అర్పించడానికి బయలుదేరినప్పుడు వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి. సో ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమము, ఈ నిరసన, ఈ ఆందోళన మొత్తం దేశవ్యాప్తంగా కూడా
ఈరోజు హాట్ టాపిక్గా మారింది. అది అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న బీఆర్ఎస్ కూడా ఈ యొక్క స్టూడెంట్ సమస్యలపై పోరాటం చేయడానికి ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన మీద గలం విప్పడానికి ఈరోజు ఈ యొక్క యాక్టివిటీ స్టార్ట్ చేసింది. దీనికి కేటీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు ఇందిరా పార్క్ దగ్గర. దీనికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మొదటగా ఇక్కడ కూడా కొంత ఆందోళన జరిగింది. ఇందిరా పార్క్ వద్ద వీళ్ళకి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా, కానీ ఎట్టకేలకు 10 గంటల నుంచి 2 గంటల వరకు అయితే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. 10 గంటల నుంచి 2 గంటల వరకు జరగాలి, కేవలం తక్కువ మందితో హాజరు కావాలి, ఎలాంటి ఆందోళన చేయొద్దు. ముఖ్యంగా ఇక్కడ సెక్రటరియట్ దగ్గర ఉంటుంది, సెక్రటరియట్కు ఎలాంటి అటు ముట్టడి కానీ అలాంటి కార్యక్రమాలకు వెళ్ళొద్దు అని ఈ యొక్క పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తున్నాం అందరూ ఒక్కొక్కరుగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. బీఆర్ఎస్వి నాయకులందరూ కూడా చేరుకుంటున్నారు. ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, దాంతోపాటు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి. అదేవిధంగా ఎవరైతే నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న వారికి నష్టపరిహారం చెల్లించాలి అనే డిమాండ్. సో దీంతోపాటు అది అక్కడితో ప్రారంభించిన నిరసన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన, అదేవిధంగా ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఇన్వాల్వ్మెంట్ అయినారు, వాళ్ళతో పాటు దీనికి సంబంధించిన విద్యాశాఖకు సంబంధించిన నిన్న మనం చూసాం విద్యాశాఖలో ఒక ఆఫీసర్ను కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దీన్ని ఈ కాక్రోచ్ పార్టీ వ్యతిరేకిస్తుంది. విద్యాశాఖ అధికారులను కాదు, డైరెక్ట్గా ధర్మేంద్ర ప్రధాన్నే రాజీనామా చేయించాలి, ఆయన బర్తరఫ్ చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మనం 3 నెలలుగా చూస్తున్నాం ససేమీరా అంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసే పరిస్థితి లేదంటూ. ఎందుకంటే నిన్న కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు, మన రాష్ట్రానికి చెందిన ఎంపీ అనగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడి కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వాడుకుంటుంది, స్టూడెంట్స్ను రెచ్చగొడుతుందని కూడా వ్యాఖ్యలు చేశారు. సో చాలాసేపు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఆయనే ప్రతిపక్షాలను తీవ్రంగా తప్పుపట్టారు. దీని మీద ఒక కమిటీ వేశాం, ఆ కమిటీ నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఇప్పటికే చర్యలు తీసుకున్నాం, ఇంకా చర్యలు తీసుకుంటున్నాము. కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనడము ఇది కేవలం ప్రతిపక్షాలు కేవలం డైవర్ట్ చేస్తున్నాయి, డైవర్ట్ పాలిటిక్స్లో మాత్రమే ఇది చేస్తుందని ఒకవైపు కిషన్ రెడ్డి ఆరోపిస్తున్న విషయం. ఇప్పటికే అటు కాక్రోచ్ పార్టీ విద్యార్థులు ఎవరైతే నిరసనలో వారితో చర్చలు జరపడము, దాంతోపాటు సోనం వాంగ్చుక్తో నిన్న నిరసన ఏదైతే ఆమరణ నిరాదీక్ష ఉందో దాన్ని కూడా విరమింపజేయడం, ఇదంతా కూడా ఢిల్లీలో జరుగుతున్న ఏదైతే ఈ ఆందోళన కార్యక్రమం ఉందో అక్కడంతా కూడా ప్యూర్లీ విద్యార్థులు అనగా కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న దానికి మేము మద్దతు పలుకుతున్నాం. కాబట్టి ఇలాంటి కేవలం కేంద్ర ప్రభుత్వము అనగా బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఒకవైపు కాక్రోచ్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇవాళ కూడా పార్లమెంట్ జరుగుతుంది. ఈ పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఏదైతే ఆందోళనకు ఉందో అది మొత్తం టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. మనం చూసాం మొన్న ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ నిరసనలకు ముట్టడికి పిలుపునిచ్చాయి. గాంధీ భవన్ను బీజేపీ కార్యకర్తలు ముట్టడిస్తే బీజేపీ ఆఫీసును కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించిన పరిస్థితి. కొంతమంది కర్రలతో కొట్టుకుంటే ఒక రిపోర్ట్ తల కూడా పలిగిన పరిస్థితి. అంటే మొత్తం మీద ఈ పేపర్ లీకేజ్ నీటి పేపర్ లీకేజ్ అంశం చాలా చిన్నగా లైట్గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కానీ లైట్గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద నిరసన అయితే తాకుతూ ఉంది. ఇది ఏదో వెళ్ళిపోతుంది, వీళ్ళు కేవలం సోషల్ మీడియా విద్యార్థులు, ఇది ఆన్లైన్ ఉద్యమం అనుకున్నారు. కానీ ఇది 3 నెలలు అవుతున్నా కూడా ఈ ఆన్లైన్ ఉద్యమం కాస్త ఆఫ్లైన్కి మారింది. ఆఫ్లైన్లో జరుగుతున్న ఉద్యమానికి ఆన్లైన్లో కూడా సపోర్ట్ దొరుకుతుంది. మొత్తం మీద ఇటు ఆఫ్లైన్ అటు ఆన్లైన్ ఉద్యమం కాస్త ఇప్పుడు చాలా అన్ని పార్టీలకు చేరింది. ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళు కూడా నిరసన తెలిపే ప్రభావం మనం చూసాం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చిన్న
అంశము పేపర్ లేదు వెంటనే చర్యలు తీసుకుంటే ఇప్పటి వరకు ఈ పరిస్థితి రాకపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం తప్పు లేదని చెప్పడం వల్ల దేశ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఒక ఆయుధంగా మారింది. ముఖ్యంగా విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక ప్లాట్ఫామ్ గా మారింది. ఉద్యోగులకు ఇది నిరసనకు ఒక ప్లాట్ఫామ్గా మారింది. కాక్రోచ్ పార్టీ కూడా ఒక చిన్న వర్డ్స్తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క మాటతో ప్రారంభమైన ఈ కాక్రోచ్ పార్టీ ఈరోజు చాలా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా విద్యా వ్యవస్థ మీద, నిరుద్యోగ వ్యవస్థ మీద, వీళ్ళు అవినీతి మీద పోరాటం చేస్తుంది. సో ఈ పోరాటం చాలామంది అభిప్రాయపడుతున్నారు జెన్జీ ఉద్యమమా ఇది. మనం చూసాం కొన్ని బంగ్లాదేశ్లో కావచ్చు, లేకపోతే నేపాల్లో కావచ్చు, వివిధ పక్కనే దేశాల్లో ఒక ఉద్యమం జరిగింది. సో దీంట్లో యువత ఎక్కువ పాల్గొనడం వల్ల కొంతమంది రాజకీయ నిపుణులు కావచ్చు, సామాజిక కర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది జెన్జీ ఉద్యమం, ఇంకా ఇది స్పీడప్ కాబోతుంది, కేంద్ర ప్రభుత్వాన్ని దించే ఉద్యమంగా ఇది మారబోతుంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ కావాలి, దిద్దుబాటు చర్యలకు పూనుకోవాలి. వెంటనే కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలి, లేక శాఖ మార్పు ఏదో ఒకటి చేయాలి. కానీ ఇంతవరకు ఏది చేయకుండా కమిటీ వేసాము, ఖచ్చితంగా మేము చేస్తామని ఒకవైపు చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఎవరు కూడా ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ముఖ్యంగా కాక్రోచ్ పార్టీ రాత్రి సోనం వాంగ్చుక్ నిరసన నిమ్మరసం ఇచ్చి ఆయన నిరసన దీక్ష విరమింపజెప్పారు అర్ధరాత్రి. కానీ దాన్ని కాక్రోచ్ పార్టీ అంగీకరించలేదు. కేవలం ఇది కంటితుడుపు చర్య. ఒక పర్మనెంట్ అంటే ధర్మేంద్ర ప్రధాన్ మొదటిగా రాజీనామా చేయాలి, రెండోదిగా విద్యార్థులకు నష్టపరిహారం వేయాలి, మూడోదిగా సమూలమైన మార్పులు తీసుకురావాలి. అప్పుడే మేము ఆందోళన చెప్తాం. ఇప్పటికి కూడా జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళారు. సో ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. దీనికి చాలామంది అంటే న్యూట్రల్గా ఉండే వ్యక్తులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, నాన్ బీజేపీ, నాన్ ఎన్డీఏ అందరూ కూడా దీనికి మద్దతు పలుకుతున్న పరిస్థితి మాదిరి. సో తాజాగా ఈరోజు హైదరాబాద్లో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్వి స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం ఉంది. దీనికి కేటీఆర్ హాజరవుతున్నారు. మరికొద్ది సేపట్లో ఇది ప్రారంభం కాబోతుంది. 10 నుంచి 2 గంటల వరకు పోలీసులు అయితే అనుమతి ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క ఇందిరా పార్క్ చుట్టూ పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. ఇక్కడి నుంచి ఒకవేళ సెక్రటరీ ముట్టడి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆందోళన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు అయితే చేపట్టారు. మాధవి అంటే ప్రభుత్వం